ఇక్కడ స్కూల్ బస్సు ఇంటి ముందుకు వస్తుంది, బస్సులో కూర్చునే ఉంటారు, స్కూల్కి వెళ్ళాక కూర్చునే ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్లో మళ్ళీ కూర్చునే ఉంటారు, పడుకుంటారు. మీరు యాజ్ పేరెంట్స్ మీ జనరేషనల్ ట్రామాని హీల్ చేసుకోకపోతే అసలు పిల్లల్ని కనకండి. జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పేరెంట్స్ మదర్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే పిల్లలకి పాలు బాగా వస్తాయి? సో ఈ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలంటే మన తెలుగు స్టేట్స్లో కామన్గా ఇచ్చే ఫుడ్ ఏంటంటే పాలు, బ్రెడ్. అవును, పాలు తాగేస్తే పాలు వచ్చేస్తాయి అనుకుంటారు, రావు. దానికి ఏం డైరెక్ట్ పైప్ లేదు, అలా పాలులాగా మారిపోవడానికి. అండ్ కొంతమంది పిల్లలు పెరుగు తినరు, మజ్జిగ తాగరు, అది వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది లైఫ్ టైమ్. సో అది మానిపించాలంటే ఏం చేయాలి? బట్ బై బర్త్డే ఒకవేళ వాళ్ళు తినట్లేదు అంటే వాళ్ళ చాయిస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందరూ అన్నీ తినేరు కదా. సో ఇప్పుడు ఆ పెరుగు నుంచి వచ్చే కాల్షియం ఒకవేళ వాళ్ళు రాగి జావ తాగుతున్నారంటే ఓకే, ఆ కాల్షియం వెళ్తుందా లేదా చూసుకోవాలి. పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని అసలు తినిపించకూడదు, వెరీ రిస్కీ. ఎందుకనంటే ఇలా పడుకున్నప్పుడు ఈ ఫుడ్ పైపు, విండ్ పైపు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ఫుడ్ వాళ్ళు మింగే గ్యాప్లో ఫుడ్ పైప్లో కాకుండా విండ్ పైప్లోకి వెళ్ళిపోతే ఆస్పిరేషన్ అయ్యి లంగ్స్లోకి కూడా ఫుడ్ వెళ్ళిపోవచ్చు, విచ్ ఈస్ వెరీ సీరియస్. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఇట్లా ఎత్తుకొని ఊపేస్తూ ఉంటారు, వాళ్ళు పడుకుంటారు అని చెప్పి, అది కరెక్టేనా? అలా ఊపేసినప్పుడు ఏంటంటే షేకెన్ బేబీ సిండ్రోమ్ అని ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా సివియర్గా ఊపేసినప్పుడు. పైకి ఎత్తుకుని ఊపేస్తూ ఉంటారు నవ్వుతున్నారు కదా అని. అలా ఉన్నప్పుడు అందరి పిల్లలకి అవ్వకపోవచ్చు, బట్ మీ పిల్లలకి అలా అవుతే పిల్లలకి టూత్ పేస్ట్లు ఏం వాడాలి అన్న డౌట్ అయితే ఉండింది. సో మీరేం సజెస్ట్ చేస్తారు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రాత్రి పాలు తాగిచ్చి పడుకోబెడతారు. సో ఈ పాలలో ఉండే షుగర్, లాక్టోజ్ ఏదైతే ఉందో అది క్యావిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం 2 3 ఏళ్ల పిల్లల్లో కూడా పుచ్చిపాళ్ళు చూస్తున్నాం, ఎందుకనంటే పాల వల్ల. సో చిన్న పిల్లల్లో కూడా మనం ఒబెసిటీ చూస్తున్నాం ఇప్పుడు. అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వెయిట్ పెరగడం ఎంతోసేపు ఏం పట్టదు. మీరు ఇలానే షుగర్స్ పెడుతూ కొడితే వాళ్ళు ఒబెసిటీ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇంకా ఏ జబ్బులు ఉంటే అవన్నీ వస్తాయి. సో ఇన్ఫాంట్స్ అప్పటి నుంచి కూడా హోమియోపతిని మనం యూజ్ చేయొచ్చా? చక్కగా 3 నెలల పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు సేఫ్గా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు.